ఈ ఫ్రీ పథకాలనే దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అని కానీ బస్ ఛార్జీలు ఫ్రీ అని చెప్పి కానీ లేడీస్కి గ్యాస్ 500కి ఇస్తాను వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? 100% తప్పు. దానివల్ల ఉపయోగం లబ్ధి, పెద్ద ఉపయోగం లేదు, లబ్ధి లేదు. ఆ పైసలు ఉన్నవారు బంద్ తాగుతారు కదా సార్, వేలు ఖర్చు పెడితే ఆడవాళ్ళు తాగుతున్నారు, మొగలు తాగుతున్నారు. ఆ ఫ్రీ అనేది రబిష్, దాని గురించి డిస్కషన్ కూడా వేస్ట్. మరి అంటే ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మరి ఎలా ఉంటుంది అంటారు? మోడీ ప్రభుత్వం 2 సార్లు చూశారు, ఎలా ఉందంటారు పరిపాలన? మళ్ళీ 100% మోడీ ఎందుకే మన దేశ అభివృద్ధి పరుస్తున్నారు. ఇంకోటి రాను రిజర్వేషన్స్, ఈ ఫ్రీ వ్యవస్థను రద్దు చేసే ప్రపోజల్ కనిపిస్తుంది. యూత్లో కావాల్సింది కూడా అదే. మెయిన్ కావాల్సింది రిజర్వేషన్, ఫ్రీ వ్యవస్థను రద్దు చేస్తే అవుతుంది దేశం డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు మోడీ గవర్నమెంట్ చూశారు కదా, ఎలా ఉందంటారు? అంటే డెవలప్మెంట్ కానీ పరిపాలన కానీ ఎలా ఉందండి? డెవలప్మెంట్ అయితే పబ్లిక్ అవసరం డెవలప్మెంట్ కంటే దేశం డెవలప్మెంట్ ఎక్కువ ఉన్నది. దేశం డెవలప్ అయితే పబ్లిక్ అవసరం డెవలప్ అవుతారు. 100% డెవలప్ అవ్వాలి, తర్వాత పబ్లిక్ డెవలప్ అవుతుంది. దేశం బాగాలేకున్నప్పుడు పబ్లిక్ ఎంత ఇచ్చి ఉపయోగం లేదు కన్నా. 100 రూపాయలు నా జోబులో ఉంటే ఖర్చు పెట్టుకుని నాకు ఏదైనా కావాలి కదా, నాతో 100 ఉండే కొనుక్కున్నది ఏం డెవలప్ అవుతుంది. మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మరి మోడీయా వర్సెస్ రాహుల్ గాంధీ అంటారు, మరి ఏంటి పరిస్థితి? 100% మా మనసులో అభిప్రాయం మోదీకి 400+ సీట్ రావాలని మేము కోరుకుంటున్నాం. మీకు ఎంత ఎక్కువ వచ్చినా సంతోషపడదాం. మరి ఇక్కడ మీకు బాన్సువాడ ఎలా ఉంటుంది? మరి ఎవరు, బీబీ పటేలా, సురేష్ సర్కార్? ఫ్లవర్ సింబల్ మీద ఎవరున్నా వాళ్ళు గెలిచిపోతారు. ఇప్పుడైతే ఉన్నాయి ఫ్లవర్ సింబల్ బీబీ పటేల్ గారికి. పార్టీ పరంగా చూస్తారా అంటే అభ్యర్థాలు? ఇప్పుడైతే పార్టీ పరంగా చూడాల్సి వస్తుంది. ఎవరున్నా సరే ఫ్లవర్ మోడీ సింబల్, మోడీ వెయిట్ పైన ఒకటి పడిపోతుంది అంతే. అంటే మీ అంచనా ప్రకారం ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది, ఇక్కడ వాళ్ళు ఏదో లేడీస్కి కొన్ని పథకాలు పెట్టారు, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మాత్రం బీజేపీ గెలిస్తేనే మంచిగా, ఎందుకంటే బీజేపీ ద్వారా మనకు మోడీ ఉంటేనే పైన మంచిగా మనకి అన్ని విధాలుగా కూడా మనము అతను చేసిన అన్నీ పొందినాం. మనము పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ ఎన్ఐఓస్ కానీ, నేనే మోడీ నుంచి తీసుకున్న నేషనల్ ఇంటర్నేషనల్ది ఎన్ఐఓస్ది తీసుకున్నాను. ఇందులో డైట్ చేశాను. ఇంకా గ్యాస్ పరంగా కానీ ఇప్పుడు రామ్ మందిర్ది ఉంది. ఇవన్నీ మన హిందూకి ఎంతో మంచిగా అవుతాయి. ఇంకా ఈ బీజేపీ ముందు, మోడీ గారి ముందు ఈ కాంగ్రెస్ పార్టీని ఎత్తడం అనేది ఇంకా కష్టం. మీ అంచనాలు అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు ఇప్పుడు అక్కడ ఆపోజిట్, మరి ఇట్లా ఎలా ఉంటుంది ఇద్దరికి, మోడీకి అసలు అక్కడ మోడీ గారి ముందల మాట ఎత్తే ఛాన్స్ కూడా ఉండదు, వేస్ట్ అది అంతే. ఇప్పుడు ఆల్రెడీ 100 రోజుల పరిపాలన అయింది కదా, మీ అభిప్రాయం ఏంటి? ఈ ఫ్రీ బస్సెస్ ఇవి అని చెప్పేసి అంటే జనాలకు మామూలుగా జాబ్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా చేయలేదు కాబట్టి అట్లా ఎడ్యుకేషన్ జాబ్స్ ఇస్తారన్న ఉద్దేశంతోనే తీసుకున్నారని ఏమో అనుకుంటున్నాను. కానీ మాత్రము అందరూ కూడా మోడీ బీజేపీ వస్తుందని చెప్పేసి ఉండే ఊహాగానం. కానీ మన దగ్గర ఎందుకో మన స్టేట్లో మరి అంటే ఈసారి మీకు ఇక్కడ ఎంపీగా ఎవరు ఉంటే బాగుంటుంది అంటారు? మీరు జహీరాబాద్ పార్లమెంట్ బీబీ పటేల్ గారు, సురేష్ సత్కార్ గారు, ఇద్దరు ఎవరుంటే బెటర్? బీబీ పటేల్ గారు మన, ఎందుకంటే మన బీజేపీది కదా, అందుకని బీజేపీ కాబట్టి పైన మోడీ వస్తేనే బాగుంటుంది అంటారు. పైన మోడీ గారు ఉంటేనే, ఎందుకంటే ఎన్నో వచ్చే యుద్ధాలను కూడా తను అక్కడే ఆపేసిందంటే అది మాటలతో చెప్పే అంత కాదది, ముఖ్యంగా అక్కడే తెలిసిపోతుంది. థ్యాంక్ యూ. చెప్పండి అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ ఎలా ఉందంటారు పరిపాలన? ఎలా ఉంది? బస్తీ ఉంది కదా, గొడవలు ఎక్కువ అవుతుంది, కష్టం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నరేంద్ర మోడీది కూడా ఒక 2 సార్లు చూశారు కదా, ఎలా ఉందంటారు ఆ పరిపాలన? బెస్ట్ లీడర్ అంటే ఏమే పథకాల విషయంలో అంటారా? డెవలప్మెంట్ జరిగింది. అంటే మరి ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నాను మీ అంచనా? నరేంద్ర మోడీ. పార్లమెంట్ ఎన్నికలు నరేంద్ర మోడీ బెస్ట్ లీడర్. మరి ఇక్కడ మీకు బీబీ పటేలా, సురేష్ సత్కార్? బీబీ పటేల్. అంటే గతంలో ఎంపీగా చేశారు కదా ఆయన 2 సార్లు, మీకు అప్పుడు ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? జరిగింది. ఈసారి అయితే ఇక్కడ బీజేపీ వస్తుంది అంటారు. అంటే ఎట్లా డెవలప్మెంట్ విషయంలో? డెవలప్మెంట్ విషయంలో క్రియేటివిటీ ఎవరికి లొంగితత్వం కాదు. బెస్ట్ మన హిందూ ధర్మాన్ని సక్రమంగా పరిపాలిస్తాడు. మన ధర్మాన్ని మన భారతదేశ సంస్కృతిని పరిరక్షిస్తున్నాడు. దానివల్ల 2 years లో డెవలప్మెంట్ ఎలా ఉందండి తెలంగాణ కానీ లేదా ఓవరాల్ ఇండియాలో మీరు చూసినంత? ఉంది సార్, నరేంద్ర మోడీ బెస్ట్ లీడర్. ఇప్పుడు ప్రతి పథకం అమలు కావాలని నుంచి నరేంద్ర మోడీ నుంచి మనకు బయట రావాలి కదా. ఇక్కడ వీళ్ళు వచ్చి ఏది ఎవరు ఇచ్చినా మళ్ళీ సార్ నుంచే రావాలి కదా.
రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ బీవీ పటేల్ బీజేపీ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ నుంచి సురేష్ సత్కార్ ఉన్నారు. ఇద్దరు పరిస్థితి ఎలా ఉంటుంది? ఇద్దరులో ఎవరు బెస్ట్? నరేంద్ర మోడీ బెస్ట్ లీడర్ రావాలి. ఏదైనా కానీ నరేంద్ర మోడీ. ఇప్పుడు నరేంద్ర మోడీకి ఆపోజిట్ ఏమో ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు. మరి ఇద్దరిలో ఏంటి పరిస్థితి మీరేమనుకో? నరేంద్ర మోడీ అయితే మన సంస్కృతి మన లెక్క మనల్ని కాపాడుతాడు. మన హిందూ శ్రీరామ్ మందిర్ కూడా తీసుకొచ్చారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న దీన్ని కూడా సాల్వ్ చేపించాడు. అయింది నరేంద్ర మోడీ. థ్యాంక్ యూ.